నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. సో ఇప్పుడున్నటువంటి ఈ హీట్లో, అంటే సమ్మర్ హీటే కాకుండా ఈ ఎన్నికల హీట్ వల్ల కూడా కొన్ని కామెంట్స్ ఏ విధంగా వస్తున్నాయో ఆలోచించాల్సి వస్తుంది. సో ఆ రకంగానే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు హైదరాబాద్కి సంబంధించి. మరి వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో రెండు రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫీవర్ నడుస్తోంది కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు వేములవాడ నియోజకవర్గంలో ఏదో సమ్ మీటింగ్ టైంలో కొన్ని కామెంట్స్ చేశారు హైదరాబాద్ని ఉద్దేశించి. వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం లేదండి, ఇప్పుడు హైదరాబాద్ని యూటీ చేస్తారంటే తెలంగాణలో, మిగతా తెలంగాణలో కొంచెం ఇది తలకాయ కదా. హైదరాబాద్ అనేటువంటి ఒక సెంటిమెంట్ తెలంగాణకి క్యాపిటల్ సిటీగా, అలాగే అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతంగా ఆటోమేటిక్గానే మిగతా వాళ్ళకి కొంచెం బాధ వస్తుంది. గతంలో ఆంధ్ర వాళ్ళు ఎలా బాధపడ్డారో, క్యాపిటల్ పోతుందని, హైదరాబాద్ పోతుందని వీళ్ళకి డెఫినెట్గా ఇంకా ఎక్కువ సెంటిమెంట్ ఉంటుంది. తెలంగాణలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఇప్పుడు వాళ్ళకి దారి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల గోదాలో రాజకీయంలో అడుగుపెట్టి నిలబడి ఉండడానికి వాళ్ళ ప్లేస్ లేదు, ఇప్పుడు స్పేస్ లేదు. రెండు జాతీయ పార్టీలు కబళించేసినాయి. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు లాక్కుని వాళ్ళని ఇక్కడ ఈ మొట్టమొదటి ఎన్నిక వాళ్ళు పాల్గొంది. మొన్న అసెంబ్లీ ఎన్నిక, ఈ పార్లమెంట్ ఎన్నిక. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి పాల్గొకుండా ఉన్న ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు. ఈ 40 ఏళ్ళ చరిత్రలో ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఒక రకంగా వాళ్ళు పాల్గొపోయినా వీళ్ళు మడతెట్టేశారు. ఎవరైతే వాళ్ళ ఆ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళని ఇంటికి పంపించగలిగారు వాళ్ళు, తెలుగుదేశం సానుభూతి పరులు వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళకి సెంటిమెంట్, తెలుగుదేశం పార్టీ ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఉండేది బీఆర్ఎస్కి, ఎందుకంటే సెంటిమెంట్ పని చేస్తూ ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ ముద్ర వేశారు కాబట్టి, ఆ పార్టీ ఉన్నంతకాలం ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళకి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ ఉండవు. ఆయన చేతులతో ఆయనే ఆ లింక్ కట్ చేసేసుకున్నాడు. తెలంగాణకి పార్టీకి ఉన్న లింక్, పార్టీ పేరు మార్చడం, ఈ తెలుగుదేశం పార్టీ లేకుండా పోవడంతో ఆ సెంటిమెంట్కి కాలం చెల్లిపోయింది. ఆల్రెడీ తెలంగాణ సాకారం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం నడుతుంది, 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంక మళ్ళీ సెంటిమెంట్ ఏ రకంగా చెప్తారు? ఎవరిని తిడతారు వీళ్ళు? తిట్టడానికి ఎవరున్నారు? విమర్శించడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అనాలనుకుంటే ఆ తెలంగాణకు మద్దతు ఇచ్చారు వాళ్ళు బిల్లు పాస్ చేయడానికి. ఇంకేమంటారు? ఎవరిని తిడతారు? పైగా రెండు జాతీయ పార్టీలు, వాళ్ళు పాలన ఒక ప్రాంతానికి పరిమితం చేయడానికి కుదరదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అందామంటే వాళ్ళు ఒక ప్రాంతం ఆంధ్రాలో పోయినా పర్లేదు అని చెప్పి ఇచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటారు, బీజేపీ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటారు అలాగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దిక్కుతోచకుండా ఉంది. వాళ్ళకి అర్జెంటుగా మిఠాయి లాంటి పొట్టలు లాంటి ఇష్యూ కావాలి. హైదరాబాద్ ఊటీ చేస్తే మేము వ్యతిరేకిస్తాం అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అంతే. వాళ్ళు యూటీ చేస్తాను ఎవరున్నారు? ఒకళ్ళు చేసేవాళ్ళు అయితే ఈ పాటికి చేద్దరు. ఒకవేళ బీజేపీ మళ్ళీ వస్తే చేస్తారు. దక్కన పీఠభూమి, ఈ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ని ప్రకటించి దక్షిణాదిలో కూడా ఒక స్థానం ఏర్పరచుకోవడం చేస్తారు. దాన్ని ఎవడేమంటాడు? ఎవడేం చేయలేడు, ఎవడు ఆపలేడు. పైగా స్థానికంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా ఒప్పేసుకుంటారు దానికి. ఎందుకంటే యూనియన్ టెరిటరీ అయితే అక్కడ అనేక వెసులుబాట్లు వచ్చేస్తాయి ప్రజలకి. ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి, అది కూడా కేంద్ర పాలిత ప్రాంతం కింద లెక్క. మిగతా ముఖ్యమంత్రులు, మంత్రులు ఇవన్నీ ఉంటాయి, కానీ లెఫ్టినెంట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ట్యాక్సులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కారు కొనుక్కోవాలనుకో, ఇప్పుడు ఒక 5 లక్షల కారు ఇక్కడ మీరు హైదరాబాద్లో 5 లక్షల కారు అనుకోండి, ఢిల్లీలో 3.5 లక్షలే ఉంటుంది. అలా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. మరి డెఫినెట్గా అందరికీ అది బాగానే ఉంటుంది కదా, ఇక్కడ ఉండే ప్రజలకు బాగానే ఉంటుంది కదా. ఈ ఖచ్చితంగా ఎవరు యూనియన్ టెరిటరీ చేస్తారో వాళ్ళు అయిపోతారు వాళ్ళు. మిగతా తెలంగాణలో ఇంకో క్యాపిటల్ చేస్తారు, అక్కడ క్యాపిటల్ వస్తుంది కాబట్టి వాళ్ళు సంతోషంగానే ఉంటారు. సపోజ్ వరంగల్ క్యాపిటల్ చేశారనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, ఆ జిల్లా ప్రజలు కూడా. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఉద్యమాలను ఏమైనా చేస్తే వాళ్ళు దెబ్బైపోతారు. ఏమైనా వాళ్ళ దారులు మూసిపోయి. నేనైతే యూనియన్ టెరిటరీ చేయకూడదని కోరుకుంటాను నేను. ఎందుకంటే తెలంగాణ చిన్న రాష్ట్రాలు చేసుకుంటా పోతే మరీ ఇదైపోద్ది. ఇప్పటికే రాష్ట్రం తెలుగు వాళ్ళ పరుగు పోయింది.
వాళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ మీద ఎక్కేస్తున్నారు వాళ్ళు చపాతీ బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా చేసేసారు అనుకోండి, ఇప్పటికే ఈ హైదరాబాద్లో ఈ గుజరాత్ బ్యాచ్ వీళ్ళందరూ మార్వాడీలు గిరవాడీలు ఎక్కువైపోయారు. ఇక్కడ ప్రతి వీధిలోనే మార్వాడీ షాప్ ఉంటుంది, కిరాణా షాపు, ఒక సెల్ ఫోన్ షాప్ ఉంటుంది. ఇలా రకరకాలుగా దిగేశారు. ఐరన్ ది అని చాలా ఉన్నాయి. తొమ్మల కింద దిగేశారు. వాళ్ళంతా హెలికాప్టర్ నుంచి వెళ్ళి పారాచూట్లు వేసి దిగేసినట్టు దిగేశారు అందరూ ఉన్నాయి. కాబట్టి ప్రమాదం. ఇది కూడా నార్త్ ఇండియన్ కల్చర్ ఉత్తర భారతంలో కలిపేస్తారు వాళ్ళు. అలాంటి కుట్ర జాగ్రత్త చేసి ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండాలి, దాన్ని ప్రతి వాళ్ళు వ్యతిరేకించాలి, ఆ వైపుగా చెప్పాలి. అంతేగాని నువ్వు అధికారంలోకి వచ్చేస్తానికి మళ్ళీ దీన్ని వాడుకుందాం అనుకుంటే అది సక్సెస్ అవ్వదు. అసలైన మ్యాటర్ మాట్లాడాలి. నార్త్ సౌత్ బేస్లో వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు వాళ్ళు మాట్లాడితే పని జరగదు. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళ వాదన ఎక్స్పైర్ అయిపోయింది. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇంకా రాజకీయంగా ఆ పార్టీలో ఇంక లాభం లేదండి. ఆ పార్టీకి ఇంక సీన్ అయిపోయినట్టే. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆ పార్టీని శుభ్రం తుడిచేస్తారు ఎవరన్నా ఉన్నవారు ఇందులో. అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గెలవడం కోసమా హైదరాబాద్ అనేది ఇటు కేంద్ర పాలిత ప్రాంతంగా రాబోతోంది, అలాగే ఉమ్మడి రాజధానిగా కూడా ఉండబోతుంది అనేటువంటి కామెంట్ చేయడం అనేది ఏముండదండి. మీకు ఏ సెంటిమెంట్ పనిచేయదండి. ఇంకా ఆ సెంటిమెంట్లకి ఆయింట్మెంట్లకి ఆ రోజులు కాలం వెళ్ళిపోయినాయి. ఇంకా మీకు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది కదా, ఇంకేముంది. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి లేకపోతే అతను ఎవరో అన్నాడు ఆ మధ్యన ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నీ హాస్యాస్పదంగా ఉంటాయి, తీసి పడేస్తారా. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా కేటీఆర్ ఎందుకు ఉమ్మడి రాజధాని అనేటువంటి మాట తీసుకురావడం జరిగింది? ఊరికే వాళ్ళు సెంటిమెంట్ రేపడానికి మాట్లాడతారు. జూన్ 2 వరకు ఎంతవరకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని క్లోజ్. ఇక మీరు ఉమ్మడి రాజధానిగా వాళ్ళు అడిగినా ఎవరో వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు బతకాలి కదా. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మీరే దగ్గర సిగ్గున్న వాళ్ళు అయితే అలాగే అడగరు. అవునండి, ఆ సిగ్గులేదు కాబట్టి అడిగారు వైసీపీ వాళ్ళు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టుకుంటాం రెడీ అయిపోయాడు ఆయన. ఆల్రెడీ కట్టేశారా సగం? సగమే ఆల్రెడీ సెక్రటేరియట్ అసెంబ్లీ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇతను వచ్చి పాడెట్టేయడు కానీ అన్నీ, లేదంటే ఈ పాటికే తయారైపోయింది. వీళ్ళు చేతకాక ఎందుకు రేడుతున్నామంటే దోళ్ళ తాటి ఎందుకు ఎక్కామంటే దోళ్ళ గడ్డి కోసం అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు రేడుతున్నామంటే అక్కడ ఎగ్గొట్టడానికి అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. కేటీఆర్ గారు అలా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసి నీకు సెంటిమెంట్ రేపలేరండి. జనాలు విసుగుపోయినారు. ఉద్యమాలు గట్ట చేయరు. ఉద్యమాలు చేసి వాళ్ళు అయితే వాళ్ళు చేసిన నిరంకుశ పరిపాలనకే వాళ్ళ దురహంకారానికే ఎప్పుడో ఉద్యమాలు చేయాలి. వాళ్ళు టైం వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకున్నారు, ఓట్లు వేసారు, ఇంటికి పంపించారు, అంతే సింపుల్గా. సో మరి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్కి సంబంధించి పెద్ద ప్రభావం కూడా చూపించాలి. ఎక్స్పైర్ అయిపోయిన ముందు దానివల్ల ఫలితాలు ఏముంటాయి? అవును, నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది. అవును, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అలాంటివి తీసుకుంటే. సో మరి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ని తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు ఏ విధంగా తీసుకుంటారనే చూద్దాం. రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.